హాయ్ ఫ్రెండ్స్, మంచి నిలవ పచ్చళ్ళు అంటే నిల్వ చేసుకున్న వాటిలోకి కారం అవి ఎలా కలుపుకోవాలో చెప్తానండి. ఈ నిలవ పచ్చళ్ళు మా మదర్ చాలా బాగా చేస్తారు. మాగాయ పచ్చడి కానీ, తొక్కు పచ్చడి కానీ, నిమ్మకాయ పచ్చడి కానీ, చింతకాయ పచ్చడి కానీ చాలా బాగా చేస్తారు. ఈ 4 పచ్చళ్ళు ఈవేళ ఎలాగ నిల్వ చేసుకోవాలో, అలాగే ఆ పచ్చళ్ళు ఎలా కలిపి ఉంచుకోవాలో, అయితే ఈ పచ్చళ్ళని పెరుగులో కానీ, లేదంటే చలిదనంలో కానీ నంచుకుని తీసుకుంటే చాలా బాగుంటాయి. లేదంటే వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని కలిపి తీసుకున్నా చాలా బాగుంటాయి. దానికి చూడండి, మామిడికాయల సీజన్ కాబట్టి ఒకటి మామిడికాయలు కొంచెం పెద్దగా ముక్కలు తరుక్కుంటే అది మాగాయండి. ఇలాగ చిన్నగా ముక్కలు తరిగి కొంచెం ముద్దలా చేసి ఉంచుకుని ఎండబెట్టుకుని ఈ తొక్కు ఉంచుకోవాలండి. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం కలుపుకునేలాగా. అలాగే చింతకాయ కూడా, చింతకాయ ఉప్పు పసుపు వేసి చింతకాయల్ని శుభ్రంగా రుబ్బి, మెయిన్ ఏంటంటే మనం ఎండబెట్టుకుని అది అలాగ నిల్వ చేసుకుని ఉంచుకోవాలండి. వాటిల్లోకి ఇలాగా ఆయిల్ వేడి పెట్టుకుని, అంటే మనం ఇప్పుడు 4 పచ్చళ్ళు చేసినాం కదా, నిమ్మకాయ కూడా అంతేనండి. నిమ్మకాయని అలాగే తరుక్కున్న చూడండి, ఆ సైజులో తరుక్కున్న వాటిలోకి ఉప్పు పసుపు వేసి అలా డబ్బాలో వేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇలా కారం కలుపుకునేలాగా బాగుంటుంది. లేదంటే నిమ్మకాయని కూడా 2 ఎండలు ఎండబెట్టుకుంటే కనుక అలా డబ్బాలో స్టోర్ చేసుకున్న వాటిలోకి మనం ఇలా నూనె పెట్టుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎర్రకారం అలాగే మెంతిపొడి వేసుకోవాలండి. అయితే మనం ఈ తీసుకుని నూనె అయితే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ అయితే పచ్చళ్ళు చాలా కమ్మగా ఉంటాయి, నిలవ ఉండడానికి బాగుంటాయి. మనం తీసుకునేటప్పుడు కూడా మంచి రుచి తగులుతుందండి. అలాగే దానికి చూడండి, తొక్కు పచ్చడి అండి అది ఫస్ట్. ఆ తొక్కు పచ్చడిలోకి మనం ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఆ వేడి చేసిన నూనెని అందులో వేయాలండి. అలాగే ఇది మాగాయ అండి. ఈ మాగాయ అంటే తొక్కు పచ్చడికి మనం బెల్లం పాకం తీసి మళ్ళీ వేస్తామండి. దానికి ఈ లోపు ముందు ఈ 2 వేడివేడిగా చూడండి అలాగే అందులోకి కలుపుకుని మనం జస్ట్ ఇవి జాడీల్లోకి పెట్టుకోవాలి. అలాగే చింతకాయ చెప్పాను కదా, ఈ చింతకాయ ఆ తొక్కుని ఎండబెట్టిన దాన్ని ఉంచుకుంటాం కదండి, దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొద్దిగా బెల్లం అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయ వేసి మళ్ళీ ఇది పచ్చడిలాగా ఆడుకోవాలండి. అంటే మనం తీసుకుని క్వాంటిటీ బట్టి ఆ బెల్లం యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా బెల్లం చాలా మంచిది. ఆ తొక్కులోకి మనం చూడండి ఇందాకలా వేడి చేసుకున్న నూనె ఉంది కదా, ఉప్పు మనం ఏం వేసాం అందులో కారం. ఈ నిలవ పచ్చళ్ళు అన్నింటిలోకి ఉప్పు ఉంటాయి కాబట్టి ఇంకా వేరేగా ఏ పచ్చళ్ళలోని ఉప్పు వేయకూడదండి. అలాగ జస్ట్ కారమే యాడ్ చేసుకోవాలి. దానికి చూడండి అలాగే ఎంత తీసుకుంటే అంతే. ఇందాక చెప్పాను కదండి తొక్కు పచ్చడికి బెల్లం కావాలని చెప్పాను కదా, దానికి అలా బెల్లం పాకం తీసుకున్న తర్వాత ఆ తొక్కు పచ్చడిలో కలుపుకోవాలి. ఈ కలిపేది మాగాయ అండి. దేనికది అంటే 2 మామిడికాయలు కదా అని ఒకే ప్లేట్లో వేసాము. ఆ మాగాయని అలా శుభ్రంగా మనం ఎర్రకారం కలిపిన తర్వాత ఒక జాడీలో పెట్టుకోవాలి. ఇప్పుడు తొక్కు పచ్చడి, ఆ తొక్కు పచ్చడికి చక్కగా అలా కారం మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ బెల్లము మంచి అంటే ఒక 1 స్ట్రింగ్ వస్తే సరిపోతుందండి. ఓ పాకం అయితే అవసరం లేదు. దాన్ని తీసి ఈ తొక్కు పచ్చడిలో వేసి శుభ్రంగా కలిపి మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే కనుక చక్కగా మనం గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే, జాడీలు వస్తాయి కదండి వాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక ఈ పచ్చళ్ళు అయితే మనం చలిదన్నంలో కానీ, లేదంటే పెరుగు అన్నంతో కానీ చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా ఈ పచ్చళ్ళు ఇలా ట్రై చేయండి. చింతకాయ పచ్చడి అయితే సూపర్గా కుదిరింది. మాగాయి అలాగే తొక్కు పచ్చడి దేనికదే మా మదర్ చేత్తో చాలా బాగుంటాయి పచ్చడి. ఎందుకంటే మెయిన్ అమ్మ చెయ్య అమృతం, సూపర్ అండి, వెరీ టేస్టీ. సో దానికి అలాగే మనం నిమ్మకాయ కూడా తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయ కూడా మనం ఆయిల్ ఇందాకలా వేడి చేసుకున్నది యాడ్ చేసుకుని మొత్తం చక్కగా కలుపుకుని ఏది వేటికి అది సెపరేట్గా మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చక్కగా ఎందులో కావాలంటే అందులో నిమ్మకాయ. ఈ పచ్చళ్ళన్నీ కూడా రైస్తో అయితే మంచి నెయ్యి కాచుకుని వేసుకుని తీసుకుంటే మంచి టేస్ట్ ఇస్తాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. చూడండి అలా చెప్పాను కదా, వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఆ పచ్చళ్ళు ఏ పచ్చడైనా సరే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ నువ్వుల నూనె అలాగే వేరుశనగ నూనె వాడాం కదండి, అందుకని వీటికి నెయ్యితో అయితే పచ్చళ్ళు మంచి టేస్ట్ ఇస్తాయి. అందుకని మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.